ఫైనల్ గా ఇప్పుడు ఈ రెండు రోజులు ఎక్సైజ్ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా 42%తోనే పోతారని భావిస్తున్నారా? ఒకవేళ మళ్ళీ 100% మనం పాజిటివ్ దృక్పథం మొదటి పోవాలి. ట్రిపుల్ టెస్ట్ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఏమంటారు? ట్రిపుల్ టెస్ట్ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో ట్రిపుల్ టెస్ట్ అయితేనే వాళ్ళు అనుమతి ఇచ్చారు. మధ్యప్రదేశ్ మోడల్ సందర్భంలో కూడా ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయినారు. మధ్యప్రదేశ్ లో మీకు నరహరి గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన చెప్పిన మోడల్ ఎందుకు ఆలోచించట్లా? ఇప్పుడు అన్ని ఆలోచన చేసే ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది. బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మా ప్రభుత్వం యొక్క తపన, మా ఆలోచన, మా విధానం. వీళ్ళకి ఎక్కడ బీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడి 42% అమలు అవుద్దో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పని ఒకే ఒక కోణంతో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరోటి కాదు. ఈ రోజు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు కోర్టు కోపని ఉండ్రి. ఒకవేళ మాదేమన్నా తప్పిదామని చెప్పి అనిపిస్తుంటే వాళ్ళంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరైనా పోవచ్చు కదా, కోర్టుకోకుండా ఎవరు ఆపలేరు. ఎవరు అంటే వారు అన్నదాన్ని అంటున్నా. సరే రైట్ ఉన్నది, కోసం మాట్లాడడం లేదు. బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పని ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన రావాలి, వాళ్ళు కావాలని. ఎందుకని దాసో శ్రవణ్ గారు ఏమంటారంటే లాస్ట్ టైం గతంలో మీ పార్టీ వాళ్ళే పోయారు, జానారెడ్డి అంచల్డ్ పోయారు అంటారు. అంతేనా శ్రవణ్ గారు? ఇద్దరు కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు పోయారట లాస్ట్ టైం. సరే ఇప్పుడు గత తప్పులు ఈ తప్పులు పక్కకు పెడదాం అబ్బాయి. ఇప్పుడు రూపం వచ్చింది, ఇప్పుడు సహకరించమన్నారు మా బీసీలకు. సహకరిస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో సపోర్ట్ చేయకుండా ఎవరు వ్యతిరేకించే పార్టీ ఉండదు. అసెంబ్లీ చేస్తుండ్రు, తెలుగు మాట్లాడే దగ్గరనేమో సపోర్ట్ చేస్తున్నారు, హిందీ మాట్లాడే భాష మాట్లాడుతున్నారు. హిందీ మాట్లాడంటే పార్లమెంట్ లో లేదు కదా వాళ్ళకి, లోక్సభలో లేదు రిప్రజెంటేషన్, రాజ్యసభలోనే ఉంది. వీళ్ళకి ఎందుకు రాజ్యసభలో లేరా వీళ్ళకని నా మాట వినండి. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్నాయి అంటారు. ఎందుకు ఓటున్నా తెలంగాణలో సై అంటుండ్రు, ఢిల్లీలో నై అంటారు. ఏం చేయడు మతలబు. ఢిల్లీలో చేయాల్సిన ధర్నాను తెలంగాణ చేస్తుంది, ఏంటి మతలబు అంటున్నా. మా తెలంగాణ ప్రభుత్వం చేసే రోల్ మొత్తం చేస్తున్నాం, ఇంకా ఇది చేయమంటే కూడా. ఒక మాట అన్నాడు మా రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, బీసీ సంక్షేమానికి సంబంధించిన సంఘాలు బహుశా సీనాను కూడా అది ఉన్నట్టున్నాడు. మేము ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో ఈ లొసుగు ఉంది, ఈ పొరపాటు జరిగింది, ఆర్డినెన్స్ లో కూడా ఈ విధంగా తప్పు ఉంది, సరి చేసుకోమని మాకు ఒకవేళ తిరిగి పంపిస్తే మా ఫైల్ను అర్ధరాత్రి 12 గంటలకైనా తెల్లవారుజామున 3 గంటలకైనా మా కేబినెట్ ను అవసరం అసెంబ్లీని మళ్లీ పెట్టి ఆ వాటిని సరి చేసి పంపిస్తామన్నాం. ఇంకే విధంగా మా చిత్తశుద్ధి నిరూపించుకోమంటూ ఉంటున్నా భరత్ గారు. సీనాడు ఉన్నాడు, అడగండి. ఇంత క్లియర్ గా ఉన్నాం మేము. ఎక్కడ కూడా మేము అడ్డగించే అన్నిటి సాఫీగా జరగాలని చూస్తున్నాం. అడ్డగించేది, మోకాలు అడ్డుకునేది బీఆర్ఎస్ బీజేపీ ప్రజలు బీసీ బిడ్డలు గమనిస్తున్నారు. మేము ఇప్పటికైనా నా రిక్వెస్ట్ కూడా బీజేపీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. షెడ్యూల్ 9 లో చేర్చడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. మీరు బీఆర్ఎస్ కూడా బీసీలకు నోటికాటికి వచ్చే బుక్కను అడ్డుకోకుండా చూడమని. సరే బీఆర్ఎస్ ఇక్కడ మాకు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది, కానీ అక్కడికైనా మద్దతు ఇస్తలేదు. ఈరోజు మనం 42% బల్క్ ఇచ్చినాం. బల్క్ రిజర్వేషన్ 42 బీసీలకు అంటున్నాం. కేటగరైజేషన్ ఎందుకు చేయట్లేదు మళ్ళీ అంటారు, మేనిఫెస్టోలో పెట్టారు కదా వర్గీకరణ. ఏమంటారు శ్రవణ్ గారు ఏమంటారంటే బీసీ కేటగరైజేషన్ ఎందుకు చేయట్లేదు రిజర్వేషన్ లో, మీ మేనిఫెస్టోలో ఉంది కదా అంటున్నారు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోదామన్నా. ఇప్పుడు ఎట్లా విద్య ఉద్యోగాల కేటగిరీషన్ ఏబిసికి సంబంధించిన రాజకీయ పరంగా కూడా చేయాలి కదా అంటారు. సార్ రాజకీయ పరంగా ఇదివరకు ఎస్టీలతో కుల అలా ఉందని అనుకోను అన్న. ఒకటి మేనిఫెస్టోలో ఉంది అంటారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ 5 ఏళ్ల వరకు పాసిబుల్ కాదు బీసీ సబ్ కేటగరైజేషన్ అంటే రాజకీయాల్లో. సరే దానికి సంబంధించి వాళ్ళ సూచన కూడా తీసుకుంది. మేము ఆయన అడుగుతున్నారు కదా చేయమని. బీసీలకు సంబంధించి ఏది న్యాయం జరగాలనో ఆ కోణంలో తప్పనిసరి ప్రభుత్వం ఆలోచిస్తే ఆ కోణం పోతాం, అందులో అనుమానం లేదు. కానీ మనం ముందున్నది ఇది అమలు కావడానికి కోసం వాళ్ళ ఆలోచన, వాళ్ళ సహకారం, ప్రభుత్వం ఒత్తిడి పెంచే ప్రయత్నం ఏమో చెప్పండి వారిని. బీజేపీకి ఏమో వాళ్ళు షెడ్యూల్ 9 చేర్చడానికి ఎందుకు వెనుకాడుతున్నారని చెప్పని ఆ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. బీసీలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకునే విధంగా సహకరించాలి తప్ప ఈ విధంగా మాట్లాడి కరెక్ట్ కాదని ఆలోచన. నాకు వినపడాలి ఏమన్నాడో. అదే ఒకటి, ఇప్పుడు ముందైతే ఏదో ఒకటి చేస్తున్నాం కదా 42%, తర్వాత చూద్దాం మెల్లమెల్లగా అన్ని చేసుకుంటూ పోదామని అంటారు.
నేనేమంటున్నా అంటే మా సీనాన్నను రేవంత్ రెడ్డి గారి సూత్రాన్ని కొంచెం అన్వయించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ఆది శ్రీనివాస్ గారు ఈజ్ అ బీసీ లీడర్. ఈజ్ అ బీసీ లీడర్. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్. మొన్న కుమార్ గారు 10 కోట్లు అడిగితేనే పేదరికం ఉన్నది, నీకు పేదరికంగా అడుగుతారంటే అడగడంలో అని. ఆ పేదరికం దయచేసి సీనాన్నకు ఉండొద్దు, మా బీసీ నాయకులకు ఎవరికి ఉండొద్దు. అడగడంలో లోపం ఉండొద్దు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని అడగడంలో కూడా మెల్లిగా చేసుకుంటా పోతామని అంటే మీరు ఇక 18లో పెడతారు మేనిఫెస్టోలో, 23లో పెడతారు, డిక్లరేషన్ చేస్తారు. మీరు దాన్ని అమలు చేయడానికి ఇంకా టైం పడుతుంది అని అంటే ఐ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. ఇది బీసీల యొక్క భావదారిద్ర్యం. ఇక దీని దగ్గర నుంచి ఒక మాట నేను ఏం మాట్లాడను. ఈ మాట ఏ దళిత నాయకుడు మాట్లాడు, ఏ గిరిజన నాయకుడు మాట్లాడు, బీసీలే మాట్లాడతారు ఇట్లా. రేపైతే మీరు అవుట్ రైట్ గా బీఆర్ఎస్ అయితే అవుట్ రైట్ గా ఉంది కదా ఈ బిల్లు విషయంలో. మేము బీఆర్ఎస్ ముమ్మాటికి బీసీలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా రేవంత్ రెడ్డి అమలు చేయాలని సబ్ కేటగరైజేషన్ కూడా పట్టుబడతారా మీరు? అన్ని అడుగుతాం సార్, ఏది వదిలిపెట్టాం అన్ని అడుగుతాం, ఏది వదిలిపెట్టాం అన్ని అడుగుతాం. నేను ఏమడుగుతున్నా అంటే మీరు బరాబర్ గా న్యాయబద్ధంగా బీసీలకు ఏం కావాలనో అది కేసీఆర్ గారి పాలనలో జరిగింది. చట్టం లేకుండా ఇవాళ చట్టం చేస్తా అంటున్నారు కాబట్టి ఫుల్ ప్రూఫ్ గా చేయండి. మళ్ళీ ఎవరు డైరెక్షన్ల మీద భవిష్యత్తులో ఉండకుండా చేయండి అని కోరుతున్నాను నేను. ఓకే 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 థ్యాంక్ యూ దాసో శ్రవణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడడం అనేది వినలేను భరత్ గారు. మరి చెప్పండి శ్రవణన్న ఏం మాట్లాడు లాస్ట్ నాకైతే వినబడలేదు. మా చిత్తశుద్ధిని శంకించడానికి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సపోర్ట్ చేస్తామని చెప్పారు దాసో శ్రవణ్ గారు. రేపటి బిల్లు విషయంలో అవుట్ రైట్ సపోర్ట్ అన్ని అడుగుతామని కూడా అన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, జాజు శ్రీనివాస్ గౌడ్ గారు, దాసోజు శ్రవణ్ గారు. సో మొత్తానికి రేపు అసెంబ్లీలో కాళేశ్వరం అంశంతో పాటు బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. బీసీ బిల్ అంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చిన దానిలో సవరణ 50 గతంలో 23% రిస్ట్రిక్ట్ చేస్తూ ఏదైతే ఉందో దానిలో సవరణ తీసుకురాబోతున్నారు. మొన్న ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసి మళ్ళీ గవర్నర్ పంపించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున జీవో కూడా 42% ఇష్యూ చేస్తామని కూడా ఇవాళ ప్రభుత్వం బీఎస్సీలో చెప్పింది. సో రాబోయే 3-4 రోజులకు బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో చాలా క్రూషియల్. జీవో ఇచ్చిన వెంటనే కొద్దిమంది కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే దాన్ని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గతంలో లాగా కాదు, ఈసారి జడ్జిమెంట్స్ ఉన్నాయి, పక్కా డాటా కూడా ఉంది, క్యాష్ సెన్సెస్ కూడా ఉంది. కాబట్టి కోర్టు కూడా దాన్ని అడ్డుకోదని ప్రభుత్వం చెప్తుంది. ప్రతిపక్షాలు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ బిల్లును మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఈసారైనా బీసీలకు 42% వాటా అన్నది దక్కుతుందా లేదా అన్నది రాబోయే వారం రోజులు చాలా క్రూషియల్. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.